అందరికీ ఎలా ఉన్నారు? నా పేరు వినీత చిలికల. మీరు ఇంతకుముందు నా వీడియోస్ చూసినట్లయితే నా వీడియోస్ 1-2 అలా ఉంటాయి. అన్నీ ఇండియాలో షూట్ చేశాను. మళ్ళీ నేను ఇక్కడికి యూకేకి వచ్చాను. ఇప్పటి నుంచి ఇక్కడ వ్లాగింగ్ అనేది కంటిన్యూ చేస్తాను. సో ఈరోజు బర్మింగ్హామ్ బాలాజీ టెంపుల్ వచ్చాము. సో ఇక్కడ నుంచి నా ప్రయాణం అనేది స్టార్ట్ చేస్తున్నాను కొత్తగా. సో మేమైతే బస్సులో వెళ్ళాము. బస్సులో వెళ్ళాలంటే 2 బస్సెస్ చేంజ్ అవ్వాలి. మేమున్న ప్లేస్ నుంచి బర్మింగ్హామ్కి వెళ్ళాలి. బర్మింగ్హామ్ నుంచి ఈ బాలాజీ టెంపుల్కి వెళ్ళాలి. సో మేము ఆ రోజు 5గురం వెళ్ళాము. 5గురికి గ్రూప్ పాస్ తీసుకున్నాము. మాకు పాస్ £9 చేంజ్ అలా పడింది. ఇంకా వెళ్ళడానికి రావడానికి కలిపి 9 చేంజ్ పడింది. అండ్ మేము ఆ రోజు 10 గంటలకు అలా స్టార్ట్ అయ్యాము. 10 గంటలకు స్టార్ట్ అయితే 12:30 కల్లా అక్కడికి చేరుకున్నాము. మధ్యలో కొంచెం చేంజ్ ఉండడం వల్ల లేట్ అయింది కొంచెం. బట్ మేము అనుకున్న టైంకి అయితే రీచ్ అయ్యాము. అండ్ నేను ఇక్కడ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే డబల్ డెక్కర్ బస్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి. ఎందుకంటే నేను హైదరాబాద్లో డబల్ డెక్కర్ బస్సెస్ ఉంటాయని విన్నాను కానీ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేసింది లేదు. సో ఇక్కడ యూకేలో ఫస్ట్ టైం బస్ ఎక్కడం, అదే డబల్ డెక్కర్ బస్ ఎక్కడం ఇంకా ఎక్సైట్మెంట్ ఉంది. ఎందుకంటే పైనుండి వ్యూ అనేది చాలా నచ్చింది నాకు. చాలా బాగుంది వ్యూ. సో అందుకే కొన్ని క్లిప్స్ తీసుకున్నాను, అలా మెమొరీ లాగా ఉంటాయని. ఇది వచ్చేసి బర్మింగ్హామ్ సిటీకి దగ్గరలో మేము రీచ్ అయ్యే కొంచెం నియర్ బై ఉండింది. అండ్ ఇది టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. ఇది చూడండి, మీకు అక్కడ నేమ్తో ఎంట్రన్స్ ఉంది. ఇంకా మేమైతే వెళ్తూ ఉన్నాము. సో ఎంత రెడీ అయినా ఏం చేసినా జాకెట్ మాత్రం కంపల్సరీ మెయింటైన్ చేయాల్సిందే. ఎందుకంటే ఇక్కడ వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది అస్సలు మనం అంచనా వేయలేము. సో కంపల్సరీ జాకెట్ మెయింటైన్ చేయాలి. ఆ రోజు మేము వెళ్ళిన రోజు అన్ని వెదర్స్ ఒకే రోజు చూసినట్టు అనిపించింది. ఎందుకంటే చలి ఉండింది బాగా అండ్ వర్షం పడింది. కాసేపు మాత్రమే ఎండ్ వచ్చింది. ఇంకా నేనైతే ముందు వెళ్తూ ఉన్నాను, మా ఫ్రెండ్స్ ముందు నడుస్తున్నారు. టెంపుల్ అయితే చాలా బాగా నచ్చింది. టెంపుల్ అట్మాస్ఫియర్ బాగుంది. చాలా పెద్దగా ఉంది టెంపుల్ ప్లేస్ అంతా. అండ్ నేను ఫస్ట్ టైం ఇక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటున్నాను. ఇండియాలో అయితే ఆ అవకాశం కూడా నాకు రాలేదు. నేను తిరుపతికి వెళ్ళాలి అని చాలాసార్లు అనుకున్నాను. బట్ నాకు ఎప్పుడు కుదరలేదు. నేను ఇక్కడికి వచ్చే ముందైనా దర్శనం చేసుకోవాలి, రావాలి అని అనుకున్నాను. బట్ అది కూడా నాకు కుదరలేదు. సో ఇక్కడికి రాగానే తక్కువ టైంలోనే ఇక్కడి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునే అవకాశం నాకు దొరికింది. మేము వెళ్ళిన రోజు సండే. ఆ రోజు చాలామంది భక్తులు వచ్చారు. ఎందుకంటే సండే అవ్వడం వల్ల ఇంకా ఆ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది. సో చాలామంది కూర్చున్నారు పూజలో. మేము ఇంకా వెళ్ళి దర్శనం చేసుకొని కాసేపు గుళ్ళో కూర్చొని ప్లస్ కాసేపు సత్యనారాయణ స్వామి పూజను కూడా చూసాము. ఇంకా దాని తర్వాత బయటికి వచ్చి బయట టెంపుల్స్ అన్నీ దర్శనం చేసుకొని ఇంకా మేము లంచ్ చేసి వెళ్ళలేదన్నమాట. సో బయటనే లంచ్ కూడా ఉంటుంది. కొంచెం పక్కన టెంపుల్ పక్క ప్లేస్లో లంచ్ అరేంజ్మెంట్స్ అన్నీ ఉన్నాయి. దానికి ఒక రూమ్ ఉండింది లంచ్ ఫెసిలిటీకి. మొత్తం ఫుడ్ అంతా వాళ్ళే పెడుతున్నారు. సో మేము మార్నింగ్ ఏం తినకుండా వెళ్ళాం కాబట్టి ఇంకా దర్శనం అవ్వగానే అక్కడికి వెళ్ళేసి ఫుడ్ తినడానికని వెళ్ళాము. చూడండి బయట ఎంత గాలి ఉందో అసలు. వెళ్తుంటే అసలు చలి బాగుండింది. ఆ రోజు వర్షం కూడా ఉండింది. ఇంకా మేమైతే వెళ్తున్నాము తినడానికి. అసలు చాలామంది ఉన్నారు బయట కూడా. టెంపుల్ అయితే అవుట్ సైడ్ చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఏం సౌండ్ లేకుండా చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి లోన్లీ ఫీలింగ్ అదంతా ఉండడం వల్ల సరిగా అనిపించలేదు. టెంపుల్కి వెళ్ళగానే ఆ ప్రశాంతత అసలు చాలా బాగా అనిపించింది. సో ఇంకా ఇక్కడ లంచ్ చేయడానికి అయితే లోపలికి వచ్చాము. చూసారు కదా రూమ్ ఎంత పెద్దగా ఉందో. అసలు ఇంత
పెద్దగా అరేంజ్మెంట్స్ ఉంటాయని నేనైతే అస్సలు అనుకోలేదు. మాకు తెలిసిన వాళ్ళు తిరుపతి వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్తుంటే విన్నాను. అక్కడ చాలా ఫుడ్డు, లంచ్ అన్నీ పెడతారు అని విన్నాను. బట్ నేనైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో అందరూ చెప్తుంటే వినడం తప్ప నేను ఇక్కడ చూస్తున్నాను. ఇక్కడ కూడా అంతే మాదిరిగా ఉందని నాకు అనిపించింది. ఎందుకంటే ఆ హాల్ అంత పెద్దగా ఉంది. ఒకేసారి చాలామంది భక్తులు కూర్చొని ఈ భోజనం చేయడానికి ఉంది. ఇంకా మేమైతే ఇక్కడ క్యూ లైన్లో నిల్చున్నాము. ఇంకా లంచ్లో ఏమేమి పెడుతున్నారంటే రైసు, పప్పు, సాంబారు అండ్ ఒక ప్రసాదం పెట్టారు. చాలా బాగుంది. అసలు ఇండియాలో తిన్న టేస్ట్ లానే అనిపించింది నాకైతే. ఇంకా మేమిద్దరం ఇక్కడ మాట్లాడుకుంటున్నాము. తను ఏం అడుగుతున్నారంటే ఈ క్లిప్ని ఎక్కడ యాడ్ చేస్తావు అన్నట్టుగా అడుగుతుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను ఇంకా తనకి. సో ఇంకా తినేసి బయటికి వచ్చాము. బయటికి వచ్చి బయట టెంపుల్ అంతా చూద్దామని వచ్చాము. ఆ రోజు చాలా గాలి, చలి ఉండింది. అసలు చూసారు కదా ఎంత గాలి ఉందో అర్థమైపోతుంది మీకు చూస్తుంటేనే. ఇంకా బయట తిరుగుతూ ఉన్నాము. కాసేపు తిరిగాము, ఫొటోస్ తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము, రీల్స్ కొన్ని షూట్ చేసాము. ఇంకా వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నాము. వెళ్ళాలి అనేసి బస్ చూసుకున్నాము. ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఉండే ప్లేస్కి వెళ్ళాలంటే 2.5 గంటలు ప్రయాణం చేయాలి. సేమ్ మళ్ళీ బాలాజీ టెంపుల్ నుంచి బర్మింగంకి రావాలి. బర్మింగం నుంచి మళ్ళీ మా ప్లేస్కి రావాలి. సో మేమైతే ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యాము. రిటర్న్ వస్తున్నప్పుడు కొన్ని బస్సులో మళ్ళీ క్లిప్స్ తీసాను నేను. అవి కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అండ్ నాకైతే ఈ టెంపుల్ దర్శనం అయ్యాక చాలా ప్రశాంతంగా అనిపించింది. సో ఈ వీడియో చూస్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్లలో చెప్పండి. నేనైతే కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను లాస్ట్లో, అవి కూడా చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.